లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పవగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూడండి, అసలు యేసు ప్రభుల వారి ఈ లోకానికి రావడం అనేటువంటిది సంతోషమని చాలాసార్లు విన్నాం. ఆయన ఈ లోకమునకు రావటం వలన మనకేంటి సంతోషం అనేటువంటిది ఇక్కడ స్పష్టముగా వాక్యములో ఉన్నది. యేసు ప్రభుల వారు పెద్ద అయిపోయిన తర్వాత మందిరానికి వెళితే బైబిల్ చదవడానికి ఆ యొక్క బైబిల్ ఆయన చేతికి ఇచ్చినప్పుడు దొరికినటువంటి వాక్యాన్ని చూసి ప్రభులు వారు చదువుతున్నటువంటి వాక్యాన్ని నేను ఒకసారి చదువుతున్నా. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడం. బీదలకు సువార్త ప్రకటించడం అంటే ఏంటి? బీదలు అంటే అర్థం ఏంటంటే వాక్యములో బీదలు. యేసు ప్రభు అంటే దేవుడనియు, ఆయన లోకానికి రక్షకుడనియు, ఆయన ఈ లోకమునకు మనలందరినీ రక్షించడానికి, మనలందరినీ కూడా కాపాడడానికి ఆ మంచి వార్తను మరి ప్రచురము చేసినటువంటి ఆ దేవదూతల యొక్క వార్తను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దూతలు చెప్పినటువంటి మాట మరి అది దేవుని యొద్ద నుండి వచ్చినది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. సువార్త తెలియనటువంటి వారు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వారు అందరూ కూడా బీదల కిందే లెక్క. వాక్యం అదే చెప్తుంది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. యేసు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు, మానవుడిగా దేవుడిగా ఆయన ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. బాగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనకు డాక్టర్ అవసరంలా. బాగాలేనప్పుడే డాక్టర్ గారు ఫోను ఎక్కడో క్యాలెండర్ మీద రాసిందో ఏదంటే డైరీలో రాసిందో తీసి చూస్తాం. అలాగే తెలిసినటువంటి వారికి కాదు, తెలియనటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే సంతోషం. అంతేకాదు ఆయన ఒక మార్గాన్ని చూపించి ఉన్నారు మనకి. ఏమని మార్గం అంటే నీతిమంతులుగా ఎలా బ్రతకొచ్చు, ఏ విధముగా పాపము లేకుండా బ్రతకొచ్చు, ఏ విధముగా దేవునికి ఇష్టలైన ప్రజలుగా బ్రతకొచ్చు. ఇంకొక మాట ఉన్నదండి, దేవునికి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుందని దూతలు కూడా కొనియాడిని పాటలు పాడుతూ పలికినటువంటి మాట అది. అంటే ఏంటి దాని అర్థం? ఆయనకి ఇష్టలుగా మనం గనక లేకపోతే మనకి ఏముండదండి, సమాధానం అనేటువంటిది ఉండదు. ఇక్కడ కూడా చదివినటువంటి వాక్య భాగములో ఒక వాక్యాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూద్దాం. గ్రుడ్డి వారికి చూపును కలుగుటకు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. నలిగినటువంటి వారిని విడిపించుటకు. నలిగినటువంటి వారు ఎవరు? చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేకమైనటువంటి బాధలను అనుభవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలను అనుభవించేటువంటి వారు ఉన్నారు. ఒక మనుష్యులంటే లెక్కలేనటువంటి తనం, లేదంటే మనుషులంటే ఒక విలువ లేనటువంటి తనం, డబ్బుకే దాసోహం అయిపోయి తల్లిని దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు, డబ్బుకు దాసోహం అయిపోయి తండ్రిని దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని గనక ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ వల్ల మాకు ఖర్చు అవుతుంది అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ విధమైనటువంటి లోకము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము మరి ఓల్డ్ ఏజ్ హోమ్కి అంటే వృద్ధాశ్రముకి వెళ్ళాం. అక్కడికి వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క ఆవిడకి తల్లిదండ్రులు లేరని చెప్పింది. ఆవిడకి కూడా తోబుట్టువులు ఉన్నారు. చాలామందికి వాళ్ళ కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వృద్ధాశ్రమంలో ఉండేటువంటి ఆ పరిస్థితి వాళ్ళది అలా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వలన ఏమాత్రం కూడా ఉపయోగం లేదని వాళ్ళ సొంత పిల్లలే తోసేశారు. వాళ్ళ సొంత వాళ్ళే వాళ్ళను బయటకు నెట్టేశారు. వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళు సంపాదించిందంతా కూడా వాళ్ళ చేతిలో పెడితే ఈ రోజున వాళ్ళు భారం అయిపోయి మరి నలిగినటువంటి హృదయముతో అక్కడ పడి ఉన్నారు వృద్ధాశ్రమంలో చాలామంది. ప్రపంచమంతా ఇదే విధముగా ఉన్నదండి. దేవుడికి తెలిసి ఇవన్నీ కూడా ఆయన అంతర్యామి, సమస్తమును తెలుసుకునేటువంటి దేవుడు. కనుకనే మరి ఇలాంటి రోజులు వస్తాయని దేవుడికి తెలిసి
ఎవరైతే ఈ విధముగా నలిగిపోయి ఉన్నారో, బాధలలో ఇరుక్కుపోయి ఉన్నారో, ఆ శ్రమలలో కొట్టుమిట్టాడుచున్నారో, అవమానములో ఎంత బతుకుచున్నారో, వాళ్ళ మాటకు ఒక విలువ లేకుండా, వాళ్ళ యొక్క జీవితానికి ఒక విలువ లేకుండా డస్ట్బిన్లో పడేసేటువంటి రీతిలో అనేక మంది కుటుంబ సభ్యులు, అనేక మంది ఈ విధముగా మరి బాధపడుతూ నలిగిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి రోజులు వస్తాయని దేవుడికి తెలుసు కనుకనే ఆ నలిగినటువంటి వారిని దేవుడు ఆదరించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అదే సంతోషం అండి దేవుని బిడ్డలారా, అదే సంతోషం. చూడండి, ఒకవేళ ఆ దేవుడే రాకపోతే ఈ లోకానికి మానవుడుగా, దేవుడుగా అనేక మందికి ఆదరణ లేదు. అనేక మందికి నలిగినటువంటి హృదయాలతో కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రజలకు, ఇబ్బంది పడుచున్నటువంటి ప్రజలకు, కన్నీరు కారుస్తున్నటువంటి ప్రజలకు ఆదరణ లేదు. ఇప్పుడైతే మనము ఆయన యొద్దకు వెళ్ళి, యేసయ్యా నాకు ఈ కష్టం ఉన్నది, ఇప్పుడైతే మనము యేసయ్యా నాకు ఈ ఇబ్బంది ఉంది, నేను చాలా భారం అయిపోయానని చాలామంది ఈ రకంగా అంటూ ఉన్నారు. నా సొంత వాళ్ళే ఈ రకంగా తోసేస్తున్నారు, కానీ నువ్వు నాకుంటే చాలా యేసయ్యా అని మనం మొరపెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. అదే సంతోషం. హల్లెలూయా. నలిగిన వారికి ఆయన ఆసన్నుడట. అయితే ఆయన కుమారుడిగా ఎందుకు లోకానికి రావాల్సి వచ్చింది అనేటువంటి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడిగా అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తైన అధిపతి అని ఆయనకు పేరు. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ సమాధానకర్తైన అధిపతి గనక లేకపోతే మన జీవితాలన్నీ కూడా అసమాధానంగానే ఉండిపోతాయి. అందుకనే క్రీస్తుని కలిగి ఉండండి అని దేవుని సేవకులు మొరపెట్టుకుంటూ చెప్తూ ఉన్నారు చాలా మందికి. క్రీస్తుని మీరు కలిగి ఉండండి, క్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి, క్రీస్తుని మీ ఇంట్లోనికి ఆహ్వానించండి, క్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి అని మొరపెట్టేదే అది. ఎందుకంటే సేవకులందరినీ కూడా ఆ ఆత్మ ప్రేరేపణ ఇస్తూ అనేక మందికి తెలియజేస్తున్నటువంటి మాట అదే. మన జీవితంలో క్రీస్తు లేకపోతే ఆయన నామములో ఉన్న ప్రతి ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఈ యొక్క ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా భక్తుడి ద్వారా తెలియజేసినటువంటి మాట. ఈ కుమారుడు మనకు లేకపోతే మన జీవితము చీకటిమయమే. ఈ కుమారుడు గనక మనం కలిగి ఉంటే మనకు జీవితం అంతా సంతోషమే. అదే సంతోషం అండి. మన జీవితాల్లో నుంచి ఆ అసమాధానమును, ఆ నలిగినటువంటి పరిస్థితిని, ఆ కన్నీటిని, ఆ దుఃఖమును తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే నా తండ్రి నన్ను పంపించాడని అంటున్నాడు దేవుడు. యేసు ప్రభులు వారు తన నోటి నుండి పలికినటువంటి మాట ఏంటంటే, అందుకోసమే నన్ను ఇక్కడికి నా తండ్రి పంపించాడు. తండ్రి యొక్క ప్రేమ ఇక్కడ కనపడుతున్నది దేవుని బిడ్డలారా. అయితే ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క కుమారుడు గనక మనకు లేకపోతే మనం చాలా పోగొట్టుకుంటాం. అందుకనే చాలా మంది కుమారుడు లేనటువంటి వారు, కుమారుడు ఎవరంటే మరి ఎవరో కాదు, యేసు ప్రభులు వారు. ఈయన గనక మన జీవితంలో లేకపోతే ఆయన నామములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నట్టే లెక్క. ఈవెన్ ఉపనిషత్తుల్లో కూడా మరి ఆ పుత్రుడు గనక లేకపోతే మీకు మోక్షము లేదు అని రాయబడినటువంటి మాటలు కూడా మరి అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దానిలో రాయబడినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఏ పుత్రుడు ఈ లోక సంబంధమైనటువంటి పుత్రుడు కాదు. దాని యొక్క అర్థం, చాలా మంది కొడుకు లేకపోతే ఎట్లాగమ్మా, కొడుకు ఉండాలి కదా, కొడుకే చూడాలి కదా, కొడుకు లేకపోతే ఎట్లాగూ, కానీ కొడుకు ఖచ్చితంగా ఉండాలనేటువంటిది ఒక ఆలోచన ఉంటారు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, కొడుకు కావాలని అనుకున్న వాళ్ళు ఆ కొడుకుకి వివాహమైన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పమనండి కొడుకు సంగతి. అనేక మత గ్రంథాలలో వ్రాయబడినటువంటి పుత్రుడు ఏ పుత్రుడంటే యేసయ్యే. ఆ పుత్రుడు లేకపోతే మోక్షము లేదని చాలామంది అనుకుంటారు.
ఏది మన సొంతంగా మన యొక్క మరి కుటుంబాల్లో పుట్టే పుత్రుడు మగపిల్లవాడు గురించి అనుకుంటారు, కానీ అది కాదు అర్థం. అక్కడ అర్థం ఏంటంటే ఈ పుత్రుడుగా లేదంటే కుమారుడుగా వచ్చిన యేసయ్య మనకు ఉండాలి, అప్పుడే మనకు మోక్షం అనేటువంటిది అర్థం. అది ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి వాక్య ఆధారమే. ఎందుకనగా ఈ కుమారుడే మనకు మోక్షాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాడు, ఈ కుమారుడే మనం పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి వాడు, ఈ కుమారుడే నలిగిన హృదయాన్ని బాగు చేసేటువంటి దేవుడు, ఈ కుమారుడే చీకటిలో ఉన్నటువంటి మనలను, అంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను, ఆ పాతాళములో మనం ఉన్నటువంటి మనలను పైకి తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఇక్కడ చూడండి, ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహం. దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి ఈయన అందరికీ దేవుడని. మనకు అంటే అర్థం ఏంటి? ఇక్కడ లూకాసు సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని కూడా మరలా నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ దేవుడే ఆయన, ప్రజలందరికీ రక్షకుడే ఆయన. ఇక్కడ కూడా మనకు కుమారుడు, మనకు అంటే మానవాళికి ఒక కుమారుడు అనుగ్రహింపబడను. ఈ కుమారుడు మనకు లేకపోతే మోక్షము లేదు, ఈ కుమారుడు మనకు లేకపోతే దీవెన లేదు, ఈ కుమారుడు మనకు లేకపోతే ఆశీర్వాదం లేదు, ఈ కుమారుడు మనకు లేకపోతే మనం చీకటిలో ఉన్నట్టే లెక్క. చీకటి అంటే ఇప్పుడు ఈ చీకటి గురించి కాదండి దేవుడు చెప్పింది, అంధకార సంబంధమైన శక్తుల ప్రభావముతో ఉన్నటువంటి వారు. నిన్నటి దినమున మేము ఒక గృహాన్ని దర్శించి ఉన్నాం. ఆమె చెప్తూ ఉంది, అమ్మ ప్రార్థన చేయండి, నా కుమార్తె ఉన్నట్టుండి మీదపడి అందరిని రక్కేస్తుందంట. అమ్మని నాకు రక్కేస్తుంది, నాన్నని రక్కేస్తుంది, వాళ్ళ తమ్ముడిని రక్కేస్తుంది, కొరికేస్తుందంట, గోళ్ళతో గీరేస్తుందంట, ఎక్కడ పడితే అక్కడ గీరేస్తుంది. కూర్చొని ఉన్నట్టుండి లేసేసి వచ్చేస్తుందంట. ఆవిడ కూడా అన్యురాలు, దేవుణ్ణి ఎరగనటువంటిది, కానీ యేసయ్య చేస్తాడు అద్భుతాలను మాత్రం తెలుసు. అందుకని అడిగింది మాతో ఏమనంటే, అమ్మ ప్రార్థన చేయండి. నేను అన్నాను, అమ్మ ఇలాంటివి యేసు ప్రభు వలనే జరుగుతాయి, ఆయన స్వస్థపరచాల్సిందే. చీకటి సంబంధమైన శక్తులతో ఆమె పట్టబడి కొట్టబడి బంధింపబడినటువంటి వ్యక్తి. అలాంటి బంధకాలలో చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దాని అర్థం ఏంటంటే చీకటిలో ఉన్నట్టే లెక్క. చాలామంది ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో కలవడానికి ఇష్టపడరండి, వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఒక రూమ్లో కూర్చొని ఉంటారు. వీలుంటే కరెంటు కూడా వాళ్ళు వేసుకోకుండా చీకటిలోనే ఉన్నటువంటి వారిని కూడా మరి నేను చాలామంది అబ్జర్వ్ చేసి ఉన్నాను. అది ఏ ప్రభావం అంటే చీకటి శక్తుల యొక్క ప్రభావం వలన ఆ విధముగా ఉంటారు. అపవాది ఎప్పుడు కూడా మనుషులను పట్టి పీడించి సమస్తమైన రోగములు, మనశ్శాంతి లేకుండా అసమాధానం తీసుకుని వచ్చి నలిగినటువంటి పరిస్థితిలోనికి నెట్టివేస్తుంది. ఆ రకమైనటువంటి చీకటి శక్తులతో బంధింపబడినటువంటి వారందరికీ కూడా యేసయ్యే వెలుగుగా ఉండి వారిని విడిపించగలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఒక మాట అన్నారండి, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. వెలుగంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి లైట్ కాదు, ఆ వెలుగు కాదు. అంధకార బంధకాలలో అపవాది యొక్క తంత్రాలతో, అపవాది యొక్క కోరలలో కట్టబడి ఆ యొక్క బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే వెలుగై ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారి చేతిలో మనం చేయేస్తే, ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసయ్యా నువ్వు ఈ లోకానికి నా గురించి వచ్చావు, ఇదిగో నా జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని మనం ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో, ఆయనను వేడుకుంటామో, వెంటనే మనలో ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా వెళ్ళిపోద్ది. ఈ కుమారుడు వలన, ఈ యొక్క శిశువుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభులు వారి యొక్క జననము అదే సంతోషం అండి, అదే సంతోషం. అందుకనే ఇంకొక వాక్యము కూడా మనకి ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆయన మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును, ఆపత్కాలములో ఆయన మహాదుర్గమగును. ఈ యొక్క వాక్యము తెలియక కుట్టుమిట్టాడుచున్న వారు చాలా మంది ఉన్నారు.
యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించక అనేక మంది బాధలలో కుమిలిపోతూ ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఈ రోజున ఉదయకాల సమయంలో ఆ యొక్క ఓల్డేజ్ హోమ్లో నేను వాక్యం చెప్తూ ఉండంటే ఒక అమ్మాయి ఏడుస్తూనే ఉంది, కళ్ళ నీళ్ళ కారిపోతున్నాయి. ఇలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని ఈ లోకమునకు రక్షకుడుగా పుట్టి ఆయన ఒక మార్గము చూపించి ఆయన నామములో ఉన్న సమస్తమైనటువంటి సమాధానము ఆదరణ మనకు అనుగ్రహించాలని ఆయన ఈ లోకానికి వస్తే ఆయనను మనం దూరం పెడితే ఎవరికి నష్టం? ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళకే నష్టం. ఆపత్కాలమందు ఆయన మహాదుర్గం అవుతాడు. ఎవరైనా దానిలో ఇదే గొప్ప పేద, ఆ కులం, ఈ మతం, ఈ జాతి, ఈ ఒక్కటి లేనే లేదది. అలాంటి వ్యత్యాసాలు యేసు ప్రభుకి నువ్వు యేసయ్యా అంటే పలుకుతాడు ఆయన. ఎందుకనగా ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరి నిమిత్తము ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అందరి నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చాడు. అటువంటి గొప్ప దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడమే మహా సంతోషకరమైన సువర్తమానం. అది ఆయన ఏ విధముగా ఈ లోకములో ఉండాలనేటువంటిది మనకు ఒక ఉదాహరణ జీవితం మన ముందు ఉంచి వెళ్ళాడు ఆయన. అంతేకాదండి, ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను అనేక శోధనలు తీసుకుని వస్తుంది. అపవాది అనేకమైన శోధనలు తీసుకుని వస్తుంది, అనేకమైన రోగాలను తీసుకుని వస్తుంది, అప్పుల్లో ఇరుక్కునేటట్లు చేస్తుంది. దానికి ఏంటంటే మనుష్యులను ఆ విధముగా ట్రబుల్ చేయడమే దాని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే అపవాది చేత కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రతి ప్రజలను దాని యొక్క చేతుల నుండి, దాని యొక్క కబంధ హస్తాల నుండి, దాని యొక్క తంత్రాల నుండి, దాని యొక్క చూపుల నుండి బయటకు తీసుకుని రావాలనే ఆయన యొక్క ఉద్దేశం. నీ జీవితము సమాధానముగా ఉండాలంటే సమాధానకర్త అయిన అధిపతి నీ జీవితానికి అధిపతి అవ్వాలి, నీ కుటుంబానికి అధిపతి అవ్వాలి. ఆపత్కాలమందు నలిగినటువంటి హృదయముతో నువ్వు ఉన్నప్పుడు, కన్నీరు నువ్వు కారుస్తున్నప్పుడు, ఇబ్బందుల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు, రోగముతో పట్టి పీడిస్తున్నటువంటి నీ జీవితమునకు ఆయన మహాదుర్గముగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రావడమే. అదే చెప్తుందండి వాక్యం. ఏదో నా మాటలు నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తున్నటువంటి మాటలు, దేవుని మాటలు, దేవుని యొక్క ఉద్దేశము. ఈ మానవాడి అలరా దేవునికి కలిగినటువంటి ఆ ఆలోచనలు నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. మళ్ళొకసారి చూద్దామండి ఆ వాక్యాన్ని. కీర్తనలు 9. నలిగిన వారికి తాను మహాదుర్గం. నలిగిన వారికి లూకా సువార్తలో కూడా మనం అదే చదివాం. అయ్యో నా బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు ఈ యొక్క భూమి మీద, అయ్యో నా బిడ్డలు కొట్టుమిట్టాడుతున్నారు, అయ్యో నా బిడ్డలు బంధకాలతో ఉండి నలిగిపోయి అనేకమైనటువంటి సమస్యలలో, ఇబ్బందుల్లో నలిగినటువంటి బ్రతుకుతున్నటువంటి వారిని విడుదల చేయడానికే నన్ను పంపించాడు నా తండ్రి అని చెప్తున్నారు లూకా సువార్తలో యేసు ప్రభుల వారు. ఇక్కడ కూడా కీర్తనలో కూడా నలిగినటువంటి వారికి ఆయన మహాదుర్గమగును. దుర్గము అంటే ఏంటి? ఎత్తైనటువంటి కోట. ఎంత పెద్ద కోట, ఎంత బలమైన కోట అంటే ఏ శత్రువు కూడా ఆ బలమైన కోటలోకి చొచ్చలేడు, దానిలోనికి రాలేడు. నీవు గనక అక్కడికి వెళ్ళిపోయి నువ్వు గనక ఆశ్రయం తీసుకుంటే నలిగిన వారికి ఆయన మహాదుర్గముగా ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామన మహిమ కలుగును గాక. నలిగిన వారిని ఆదరించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన చెయ్యి చాపుతూ నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఆయన చెయ్యిని మరి త్రోసిపెట్టేస్తే, ఆయన మాటలను లక్ష్య పెట్టకపోతే, ఆయనను ఇంకను మరి దూరంగా పెట్టి నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ జీవితంలో వెలుగు నువ్వు చూడలేవు. నీవు సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు వేడుకోవాలి. నీవు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ నేను నీకు ఇస్తాను అని చెప్పేటువంటి ఆ వాగ్దానాన్ని నువ్వు సంతరించుకోవాలి. విని మామూలుగా వదిలేసి ఇంకా అదే జీవితం, అదే మాటలు, అదే పరిస్థితులు. మా వాళ్ళు ఏమంటారండి, ఇదంటారండి, అదంటారండి, ఇదా నేను ఎన్నో చెప్పేళ్ళు ఉంటారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించేవాడు యేసయ్య మాత్రమే. నిన్ను స్వస్థపరిచేవాడు యేసయ్య మాత్రమే. ఈ లోకములో నువ్వు బ్రతుకుచు ఉన్నప్పుడు ఆయన కృప నీకు కావాలి. ఆయన చెయ్యిని విడిచిపెడితే నీకే నష్టం. ఒక మాట ఉంటుందండి వాక్యములో,
ఆయన సమీపముగా ఉన్నప్పుడంట ఆయన్ని వేడుకోమని యెషయా గ్రంథములో ఉంటుంది. ఆయన సమీపముగా ఉన్నప్పుడంటే అర్థం ఏంటంటే ఆయన నీకు అవకాశం వచ్చినప్పుడు, నీకు ఎన్నోసార్లు అవకాశం వచ్చింది నీ జీవితంలో, ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నావు, ఎన్నోసార్లు టీవీలో వాక్యాలు విన్నావు, లేదంటే నీ యొక్క పాస్టర్ గారి ద్వారా, లేదంటే ఇంకెవరితో ద్వారా అయినా అనేక సార్లు నువ్వు విన్నావు అవన్నీ. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేశావు. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి దూరముగా ఉంటే నువ్వు వెలుగుకు దూరంగా ఉన్నట్టే లెక్క. దేవునికి నువ్వు దూరంగా ఉన్నావంటే సాతానుకు నువ్వు దగ్గర అవుతున్నట్టే లెక్క. సాతాను ముందుగా ఏం చేస్తుందంటే రకరకాలైనటువంటి రంగుల వలయాన్ని ముందు పెడుతుంది నువ్వు ఆకర్షింపబడ్డానికి. ఏదో అనుకుంటే ఏదో చిన్నదేదో జరిగిస్తుంది నీ జీవితంలో. ఇదే కాబోలు, నాకు ఆపత్కాలం ముందు నేను నమ్ముకున్న దేవుడు ఇదే కాబోలు, లేదంటే ఇదే నన్ను సమర్థించేది, నా బిడ్డలను సమర్థించేది, నాకున్న పొలాలను సమర్థించేది, నా ఇంటిని సమస్యను ఇదే కాబోలు అనుకుని మాయలో పడిపోతారు. అపవాది అనేకమైన ఆకర్షణలు నీ ముందు పెడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి బాగవుతావు, నువ్వు ఇక్కడికి వెళ్ళి బాగవుతావు, లేదంటే ఫలానా చోటుకి వెళ్ళి ఏదో చేయించుకునిరా నీకు బాగవుద్ది, చీకటి వచ్చింది, గాలి వచ్చింది అనుకుంటూ ఉంటారు. ఈ గాలిలు కానీ, చీకట్లు కానీ, లేదంటే ఇంకోటి కానీ నిన్ను ఏమీ కూడా బాగు చేయలేవు, నిన్ను ఏమీ కూడా సమర్థించలేవు, నిన్ను ఎప్పుడు కూడా దేని విషయంలో కూడా బాగు చేయలేవు. యేసయ్య మాత్రమే బాగు చేసేటువంటి దేవుడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే సంతోషం. హల్లెలూయా. నువ్వు నలిగిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఉండలేడండి. అది చూసి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన నామములో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. ఇటువంటి దేవుణ్ణి మనం గనక పక్కన పెడితే, లేదంటే ఇటువంటి దేవుణ్ణి నువ్వు దూరంగా పెడితే నీకే నష్టం. మళ్ళా మూడోసారి నేను చెప్తున్నాను ఈ మాట. సమస్యలతో నలిగిపోయి ఉన్నావా? ఇబ్బందులతో నలిగిపోయి ఉన్నావా? ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉన్నదా? అప్పుల బాధతో నువ్వు కొట్టుమిట్టాడుతో కృంగిపోయి అనారోగ్యం పాలవుతూ ఉన్నావా? వీటన్నిటి నుండి తప్పించగలిగినది యేసయ్య మాత్రమే. ఎందుకనగా ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనమే ఆశ్చర్యపోయేటువంటి అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు ఓపికను కలిగి ఉండు. ఈ రోజున ఏ సమస్యతో అయినా, ఏ ఇబ్బందితోనైనా నీవు నలిగిపోతూ ఉన్నావా? నలిగిన వారికి ఆదరణ అనుగ్రహించడానికి ఆయన ఈ రోజున కూడా సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ మనసులో కలిచివేస్తున్నటువంటి బాధ, నీ మనస్సులో నిన్ను కృంగదీసేటువంటి బాధ, నిన్ను చాలా భయంకరమైన పరిస్థితిలో తీసుకుని వెళ్ళిపోయిందేమో. ఒకవేళ బాధపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడైనటువంటి యేసయ్య మనకున్నాడు. అద్భుతకరుడు అనేటువంటి యేసయ్య మనకున్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన మన జీవితంలో ఆశీర్వాదాలు చేస్తాడు. మనం ఆశీర్వదింపబడాలనే ఉద్దేశముతోనే ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే మనకు సంతోషం, అదే మనకు ఆనందం. అంతేకాదండి, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం స్వీకరించాలి. అప్పుడే ఈ మానవాళికి మోక్షం. దేవుని బిడ్డలారా, ఆయన నామము వలనే మనకు మోక్షం, ఆయన నామము వలనే మనకు ఆశీర్వాదం. మనం మరణించిన తర్వాత కూడా ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఒక మార్గముగా ఉన్నారు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఎప్పుడు కూడా నీకు ఆ యొక్క అర్థం చేసుకునేటువంటి పరిస్థితి నీకు ఉండాలి. ఎందుకనగా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ. అందుకని ఒక మాట్లాడుగో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన మీ కొరకు అన్నాడు. అక్కడ మనకు శిశువు పుట్టిన అని ఉంది. అక్కడ ప్రజలందరికీ అన్నది. ఎంతకంటే ఇంకా ఎవిడెన్స్ ఏముందండి? యేసు ప్రభు అందరికీ దేవుడు అనేటువంటి మాట. మీ కొరకు యేసయ్య పుట్టి ఉన్నాడు, రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఆయన నామములో నా రక్షణను మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. రక్షణ అంటే అపవాది యొక్క కబంధ హస్తాల నుండి రక్షింపబడమే. అంతేకాదు, ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణను మనం తీసుకున్నట్టు వలన మనం మరణించిన తర్వాత కూడా ఆయన యొద్ద యుగయుగములు సజీవముగా బ్రతకడానికి వీలుంటుంది.
అందుకని యేసు ప్రభులు వారు కూడా ఆయన లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారిని చనిపోయిందన్న మాట అనలేదు. మీరు గమనించుకోండి, వాక్యములు ఎక్కడైనా సరే నిద్రిస్తుందన్నారు. దేవునికి చావు అనేటువంటిది లెక్క కాదండి. ఎందుకంటే ఆయన మరలా జీవం ఇచ్చేటువంటి వాడు. ఆయన చనిపోయినప్పటికీ కూడా మనమందరము కూడా ఎవరైతే యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ఈ లోకానికి నా గురించి వచ్చాడు అనేటువంటి నమ్మకం ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా ఆయనతో పాటు యుగ యుగములు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దానిని నిత్య జీవం అంటారు. దాన్ని అంటే ఏంటంటే ఎప్పటికీ బ్రతికుండేటువంటి వాళ్ళం. ఇన్ని ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి దూరంగా పెట్టడం, లేదంటే ఈ లోక మర్యాద చొప్పున ఈ లోక పరిస్థితుల వలన ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి దూరంగా పెట్టడం మూర్ఖత్వం కాదండి? తెలివిలేనితనం కాదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా మీరే. ఇంకా రక్షణలోకి వస్తున్నాడేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో. రేపు ఏం జరుగుతుందో మన జీవితంలో మనకే తెలియదు. మనం నశించిపోకూడదని, మనం నరకంలోనికి వెళ్ళిపోకూడదని, ఎల్లప్పుడూ ఆ యొక్క నిత్య అగ్నిలో మనం బ్రతకకుండా ఉండాలని ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనకు రక్షణ అనుగ్రహించాడు. మనం చేసినటువంటి పాపాలను ఆయన భుజం మీద వేసుకుని, ఆయన సిలువ మెక్కి, ఆయన రక్తం గార్చి, ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడు. ఇటువంటి దేవుణ్ణి నువ్వు ఎక్కడ చూసి ఉండవు. ఇటువంటి దేవుణ్ణి నువ్వు ఎక్కడ కూడా కనుగొనలేదు. ఎందుకనగా ఈయన మాత్రమే, యేసయ్య మాత్రమే కార్యాలు చేశాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ కుమారులు కానీ, నీ కుమార్తెలు కానీ, నీ ఇంటి పక్క వాళ్ళు కానీ, నీ యొక్క బంధువులు కానీ ఇంకా రక్షణ లేనటువంటి వారైతే వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ వాక్యం గురించి మీరు ఆలోచించండి. నిత్య అగ్నిని, నిత్య నరకాన్ని తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అదే సంతోషం, అదే ఆనందం. ఆ ఆనందం, ఆ సంతోషం నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుని సేవకురాలుగా, దేవుని దాసురాలుగా, దేవుని మాట చొప్పున, దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం చొప్పున నేను తెలియజేస్తున్నాను. ఈ సంతోషం, ఈ ఆనందము తప్పించుకోవద్దు. ఈ సంతోషం, ఈ ఆనందం పోగొట్టుకోవద్దు. అంతేకాదండి, ఈ లోకములో మనం బ్రతికినంత కాలం ఏ యొక్క సమస్య వచ్చినా, ఆ సమస్యలో నీ హృదయం నలిగిపోయినా, నీ జీవితం నలిగిపోయినా, నువ్వు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ నలిగినటువంటి ఫీలింగ్ నీకు వస్తూ నువ్వు బ్రతుకుచున్నా సరే, దాన్ని బాగు చేయి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన సేవిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిద్దాం. మరి అటువంటి కృప దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ టు ఆల్.